పోరాట యోధులు కాటం రాజు గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించిన యాదవ చైతన్య వేదిక పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయులకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కాటం రాజు గారి చరిత్ర గురించి మనందరికీ తెలుసు, ఆయన పోరాటం గురించి మనందరికీ తెలుసు. ఆయన పోరాటాన్ని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో బహుజనులు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కావాల్సిన చైతన్యాన్ని అందించడానికి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా ఇక్కడ యాదవ చైతన్య వేదిక ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగి తొందరలో ఇక్కడ తలపెట్టిన కార్యక్రమాలన్నీ పూర్తిగా చేయడానికి కావాల్సిన ఆశీస్సులు ఆ పరమేశ్వరుడు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ అందరినీ కలిసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తూ అసలు ఎవరు తొందరపడకండి, అందరితో మాట్లాడుతున్నారు. ఫోటోలు అసలు దోసుకోకండి, నిదానంగా ఎందుకు మీరు తొందరపడతారు? ఎవరు కూడా అన్నాడు సార్, పక్క పోయి అయిందన్నా. అన్నపని అందరు చూడండి, అందరు చూడండి. రావడానికి చాలా మంది యూత్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. తీసుకో BCY పార్టీ చెప్పారండి. చేయగలరని కోరుతూ
దినేష్ కాటమరాజు గారికి కాటమరాజు గారికి కాటమరాజు గారికి ఫోటో తీసుకో. ఆ పక్కన ఉన్నాడు, ఈ పక్కన అడ్డం ఉంటుంది. బాబాయ్ ముందు రా. పోరాట యోధులు కాటమరాజు గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించిన యాదవ చైతన్య వేదిక పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయులకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కాటమరాజు గారి చరిత్ర గురించి మనందరికీ తెలుసు, ఆయన పోరాటం గురించి మనందరికీ తెలుసు. ఆయన పోరాటాన్ని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో బహుజనులు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కావాల్సిన చైతన్యాన్ని అందించడానికి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా ఇక్కడ యాదవ చైతన్య వేదిక ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగి తొందరలో ఇక్కడ తలపెట్టిన కార్యక్రమాలన్నీ పూర్తిగా చేయడానికి కావాల్సిన ఆశీస్సులు ఆ పరమేశ్వరుడు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ అందరినీ కలిసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.